5 నిమిషాల్లో ఎగ్ కర్రీ ఇలా చేసుకుంటే రెడీ అయిపోతుంది. చూడండి ఎలా ఉంది ఎగ్ కర్రీ. ఎగ్ కర్రీ వచ్చి చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నేను ఎగ్ కర్రీ 5 నిమిషాల్లో చేస్తాను. ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఎగ్ వచ్చేసి 4 ఎగ్స్ తీసుకున్నాను. ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడైపోయింది. ఇప్పుడు మనం సన్నగా తరుక్కున్న ఉల్లిపాయల ముక్కలు వేసుకుందాము. పచ్చిమిర్చి కూడా ఒక 4 వేసుకుందాము. కరివేపత్తి కూడా కొంచెం వేసుకోవాలి. మనం ఇప్పుడు ఉల్లిపాయలను బాగా ఫ్రై అవుతాం. 1 నిమిషం బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై అవుతాం. మనం వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 స్పూన్ వేసుకున్నాం. 1 స్పూన్ వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. చూడండి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. 1/2 స్పూను పసుపు కూడా వేసుకుందాము. ఇప్పుడు మనం వచ్చేసి సన్నగా తరుక్కున్న టమాటాలు కూడా వేసుకోవాలి. ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఈ టమాటాలకి వచ్చి మనం ఇప్పుడు మెత్తగా ఉడకనిచ్చేద్దాం. ఒక 2 నిమిషాలు బాగా మగ్గనిస్తే సరిపోతుంది. మెత్తగా అయిపోతుంది. డక్కన పెట్టుకొని 2 నిమిషాలు బాగా మెత్తగా మగ్గనిచ్చేద్దాం టమాటాలకి. ఇప్పుడు వచ్చేసి మనం డక్కన తీసి చూద్దామండి టమాటాలు ఉడికాయో లేదో. చూడండి టమాటాలు ఉడికాయి. మెత్తగా అయిపోయింది టమాటాలు. ఒక స్పూన్ కారం వేసుకుందాము. 1 స్పూన్ వచ్చేసి ధనియా పౌడర్ వేసుకుందాము. వచ్చేసి మనం బాగా కలిసేలా కలుపుకుందామండి. చూడండి టమాటాలు కూడా మెత్తగా అయిపోయాయి, ఉడికిపోయాయి. ఈ కర్రీ వచ్చేసి 5 నిమిషాల్లో అయిపోతుందండి. తొందరగా కావాలి అనుకున్న వాళ్ళు ఈ కర్రీ ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనం వచ్చేసి కొన్ని వాటర్ వేసుకుందాము. సరిపోతాయండి. ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది మళ్ళీ కర్రీ. ఇప్పుడు వచ్చేసి మనం ఎగ్ వేసుకుందామండి. ఇప్పుడు మనం వచ్చేసి 2 నిమిషాలు ఆ టమాటీలు పేస్టు ఆ మసాలా అంతా ఎగ్గు పట్టేలాగా డక్కన పెట్టుకొని 2 నిమిషాలు మగ్గనిద్దాం బాగా కూరకి. మనం డక్కన తీసి చూద్దామండి. ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం కొత్తిమీర వేసుకుందాము. కర్రీ వచ్చేసి రెడీ అయిపోయిందండి. ఎప్పుడైనా మనము తొందరగా కర్రీ చేసుకోవాలంటే ఎగ్ కర్రీ ఇలా చేసుకుంటే సరిపోతుంది. మనం వచ్చేసి బాయిల్ చేయని అవసరం లేదండి. ఎగ్కి ఇలా చేసుకోండి సరిపోతుంది. అన్నంలోకి రొట్టెలకి చాలా బాగుంటుంది. చూడండి ఎలా ఉందో. ఎగ్ కర్రీ రెడీ. 5 నిమిషాల్లో ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. చూడండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే బాయ్.